కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ లేకుంటే మామూలుగా కానీ నవ్వుతున్నారు, హ్యాపీగా ఉన్నారు అంటే దానికి కారణం ఈరోజు మొహమ్మద్ సిరాజ్. ఎందుకంటే ఓవెల్లో మనం 5th టెస్ట్ గెలిచి సిరీస్ని డ్రా చేసుకున్నాం. అంటే ఏ సిచ్యువేషన్లో కూడా ఈ సిరీస్ మనం గెలుస్తాము అన్న క్లారిటీ మనకు లేదు. అంటే మనం అనుకోవచ్చు ఖచ్చితంగా వికెట్స్ పడతాయి, 3 వికెట్లు 4 వికెట్లు మనం ఖచ్చితంగా గెలిచేస్తామని. కానీ లోపల ఆ గెలుపు కన్నా కూడా ఓడిపోతామన్న భయం అందరికీ ఉంది. అది మన ప్లేయర్స్ కావచ్చు, మనకు అవ్వచ్చు. కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన గంటలో మ్యాచ్ తీసి చేతితో పెట్టాడు మొహమ్మద్ సిరాజ్. హ్యాట్స్ ఆఫ్ అనమాట. లెజెండరీ బౌలింగ్ అని చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఎంత మంచిగా బౌలింగ్ చేశాడు ఈ సిరీస్. త్రూ అవుట్ ద సిరీస్ కూడా లీడింగ్ వికెట్ టేకర్ తను. సో అద్భుతమైన బౌలింగ్. ఎందుకంటే తను 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, గుర్తుపెట్టుకోండి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లేకుండా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేసి టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు మొహమ్మద్ సిరాజ్. సో ఓడిపోవడం కన్నా కూడా ఈ డ్రా అవ్వడం చాలా పెద్ద విషయం. ఎందుకు అంటే ఈ సిరీస్ మొత్తం చూసాము అంటే నెగిటివ్ పాయింట్స్ కన్నా కూడా పాజిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తంలో సెషన్స్ మాత్రమే చూసుకుంటూ వచ్చాము అంటే మన టీమిండియా సెషన్స్ అంటే టీమిండియా అప్పర్ హ్యాండ్ అనేది ఈ సిరీస్లో చాలా బాగా కనిపించింది. అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్, కొత్త ప్లేయర్స్ చాలామంది అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అయితే దరిద్రం మనకు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈ సిరీస్ని గెలవలేకపోయాం. కానీ ఎందుకంటే మనం తప్పులు చేసాము, కొన్ని 3 తప్పులు ఉన్నాయి, 3 విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అవి దాని గురించి నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మనం ఈ 5th టెస్ట్ గురించి మాట్లాడదాము. సో ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినట్టుగా ఎక్కడ కూడా మనం గెలుస్తామన్న నమ్మకం లేదనమాట. అంటే చాలా తక్కువ ఉంది. బట్ మొత్తానికైతే గెలిచేసాము. అయితే ఈ టెస్ట్ సిరీస్ డ్రా అవ్వడం అన్నది టీమిండియా ప్లేయర్స్కి, శుభ్మన్ గిల్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఎప్పుడైతే యాజ్ ఎ టెస్ట్ కెప్టెన్గా అనౌన్స్ అయ్యాడో అప్పుడు తనకు చాలా బ్యాక్లాష్ వచ్చిందనమాట. ఎందుకు శుభ్మన్ గిల్కి ఇస్తున్నారు, కేఎల్ రాహుల్ ఉన్నాడు కదా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు కదా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్. అండ్ అది మాత్రమేనా అంటే ఆ టైంకి శుభ్మన్ గిల్కి ఓవర్సీస్లో చాలా ఘోరమైన రికార్డు ఉంది, సరిగ్గా లేదు. బిలో 20, నాకు తెలిసి 18 to 20 మధ్యలో ఉంది. సో చాలా చెత్త రికార్డ్ అది. సో ఇలాంటి ప్లేయర్ ఏంటి అని చెప్పి బట్ ఇక్కడ చూసేసరికి పేపర్లు మొత్తం టర్న్ అయిపోయాయి అనమాట. ఎందుకు అంటే శుభ్మన్ గిల్ లీడింగ్ రన్ స్కోరర్ ఈ టెస్ట్ సిరీస్లో. అండ్ ఫెంటాస్టిక్గా తన యావరేజ్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. యాజ్ ఏ కెప్టెన్గా తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ సిరీస్లో మనం చూసాము అంటే మనకు వచ్చిన కష్టాలు ఇక ఏ టీంకి రావు. ఇంపార్టెంట్ ప్లేయర్స్కి ఇంజురీస్ పాలయ్యారు. సో సిచ్యువేషన్స్ మనకు అనుకూలించలేదు, బ్యాడ్ లక్ మనల్ని వెంటాడింది. ఇలాంటివన్నీ కూడా ఓవర్కమ్ చేస్తుంది. ఎందుకంటే మన ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారో ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు. సో శుభ్మన్ గిల్ కష్టపడుతున్న విషయం అందరికీ అర్థమైంది. ఎక్కడా కూడా ఇది శుభ్మన్ గిల్ వదిలేసినట్టు అనిపించలేదు. నా వల్ల కాదు అని, లేకుంటే బ్యాడ్గా కెప్టెన్సీ చేయడము, బ్యాడ్గా బ్యాటింగ్ చేయడము, ఇలాంటివి ఎక్కడా కూడా తను చేయలేదు. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది శుభ్మన్ గిల్కి. అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేని టైంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, అశ్విన్ లేడు, బుమ్రా ఆడింది 3 మ్యాచ్లే. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు టీమిండియాకు ఒక సపోర్ట్ అనేది ఫ్యాన్స్ నుంచి దొరికింది. బట్ ఒకవేళ ఈ సిరీస్ ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా కష్టపడి ఓడిపోతే ఆ బాధ అన్నది క్రికెట్ ఆడే వాళ్ళకు, ప్లేయర్స్కి తెలుస్తుంది. సో అది గల్లీ క్రికెట్ అయినా, ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా సరే. సో ఆ బాధతో వెనక్కి వచ్చేవాళ్ళు. అలా కాకుండా డ్రా అయింది కాబట్టి కొంచెం సంతోషంతో ఉంటుంటారు అనమాట. అదైతే జరిగింది ఈ 5th టెస్ట్ గెలవడం ద్వారా, ఈ సిరీస్ డ్రా అవ్వడం వల్ల. ఇక మన ప్లేయర్స్ విషయానికి వచ్చాము అంటే చాలామంది ప్లేయర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బ్యాటింగ్ అవ్వచ్చు, బౌలింగ్ అవ్వచ్చు. సో మనం లిస్ట్ చూసాము అంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఈ టెస్ట్ సిరీస్లో. ఎక్కడా కూడా ఒక ప్లేయర్ పైన ఎక్కువగా ప్రెజర్ పెట్టడము అలాంటివి జరగలేదు. బేసిక్గా చూసాము అంటే ఓపెనింగ్ వైజ్లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వాళ్ళు కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్ కాకుండా సరే యశస్వి జైస్వాల్ సో ఇంపార్టెంట్ నాక్స్ అయితే ఆడాడు ఈ టెస్ట్ సిరీస్లో. ఇక కేఎల్ రాహుల్ కన్సిస్టెంట్గా రన్స్ చేశాడు. శుభ్మన్ గిల్ సూపర్ బ్లాక్ బాస్టర్. రిషబ్ పంత్ అద్భుతం. సో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఫెంటాస్టిక్. సో చూడండి ప్రతి ఒక్క ప్లేయర్ నేను పేరు చెప్పగానే మీకు ఈ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఆడిన ఇంపార్టెంట్ నాక్స్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఎందుకంటే వాళ్ళు ట్రై చేశారు, కష్టపడ్డారు, బాగా ఆడారు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే సిరాజ్ అవ్వచ్చు, బుమ్రా అవ్వచ్చు, లేకుంటే ఆకాష్ దీప్ అవ్వచ్చు, ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం ఎకానమీని ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా రన్స్ లీక్ చేస్తున్నాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ, సో ప్రతి ఒక్కరు వీళ్ళు కూడా బౌలింగ్ అద్భుతంగా వేశారు. ఇదనమాట. అయితే ఈ సిరీస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు ఏంటి, ఈ సిరీస్ అయిపోయాక మనం ఇంప్రూవ్ అవ్వాల్సిన 3 విషయాలు ఏంటి? ఖచ్చితంగా 3 ఉన్నాయి. అయితే దానికన్నా ముందు శుభ్మన్ గిల్ ఒక రికార్డు సాధించాడు అనమాట ఈ టెస్ట్ సిరీస్ని డ్రా చేసుకోవడం, లేకుంటే ఈ ఓవెల్లో మ్యాచ్ గెలవడం ద్వారా. అది ఏంటి అంటే
సో ఓవెల్ గ్రౌండ్లో ఇప్పటి వరకు ముగ్గురు కెప్టెన్స్ మాత్రమే విజయం సాధించారనమాట. ఒకటి అజిత్ వాడేకర్, 2 విరాట్ కోహ్లీ, 3 శుభ్మన్ గిల్. ఇంతటితో ఈ లిస్ట్ ఎండ్ అయిపోతుంది. సో కేవలం థర్డ్ కెప్టెన్ ఇండియా కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేశాడు. అండ్ అలాగే మీకు తెలుసు తను హైయెస్ట్ రన్ స్కోరర్ మాత్రమే కాకుండా ఇండియాకి యాజ్ ఎ కెప్టెన్గా ఎక్కువ రన్లు చేయడం, ఒక టెస్ట్ సిరీస్లో ఒక ఇండియన్గా ఎక్కువ రన్లు చేయడము. సో ఇలాంటివన్నీ చాలా రికార్డులు నమోదు చేశాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నారో మార్జిన్, ఇంత తక్కువ మార్జిన్తో ఇండియా ఇంతవరకు ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. ఆ ఒక చిన్న రికార్డు కూడా టీమిండియా నమోదు చేసింది. ఇక 3 విషయానికి వచ్చాము అంటే 3 విషయాల్లో ఫస్ట్ నంబర్ 3 పొజిషన్. ఈ పొజిషన్ని టీమిండియా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక ప్లేయర్ని ఫిక్స్ చేసుకోవాలి. అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసే పొజిషన్ కాదు ఇది. ఫార్మాట్తో సంబంధం లేకుండా నంబర్ 3 పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పొజిషన్తో మాత్రం ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. సో త్వరగా ఒక ప్లేయర్ని, అది సాయి సుదర్శన, కరుణ్ నేరా, ఇంకొకరిని తీసుకొని వస్తారు, అభిమన్యు ఈశ్వర్ని పెట్టుకుంటారు తెలియదు, కానీ త్వరగా మన వాళ్ళు ఒక ప్లేయర్ దగ్గరికి రావాలి. ఆ ప్లేయర్ దగ్గర నుంచి ద బెస్ట్ ఇచ్చే ప్లేయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడుతుంది, మీరు ఊహించలేరు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి టీమిండియాకు. ఇక సెకండ్, ఫీల్డింగ్. చాలా ప్యాథటిక్ ఫీల్డింగ్ అనమాట. చాలా ఘోరంగా సిరీస్ మొత్తం మాట్లాడుతున్నాం, ఒక టెస్ట్ మ్యాచ్ కాదు, చాలా ఘోరమైన ఫీల్డింగ్ మనం చూసాము. కొంతమంది ప్లేయర్స్ అయితే నా ఎగ్జాంపుల్ యశస్వి జైస్వాల్ అనుకోండి, చాలా ఘోరంగా ఫీల్డింగ్ చేశాడు. ఓన్లీ యశస్వి జైస్వాల్ అని చెప్పట్లేదు, ఇక్కడ మనం ఏమంటారు మిగతా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే తను ఎక్కువ క్యాచ్ని మిస్ చేశాడు కాబట్టి తన పేరు వస్తుంది. కానీ చాలామంది ప్లేయర్స్ కూడా సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదు, చాలా ఘోరంగా ఉంది. మన వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఫీల్డింగ్లో. అంటే వాళ్ళకేం రాని ఫీల్డింగ్ కాదు అది, ఆ ఫీల్డింగ్నే మంచిగా చేస్తే చాలు. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్, ఇది జరగడం కష్టం బట్ జరిగితే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు అన్నమాట. అది ఏంటి అంటే టైల్ ఎండర్స్ రన్స్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు క్రీజ్లో నిలబడాలి. చాలా అంటే చాలా ఈ సిరీస్లో మనం చూసాము అంటే ఆ లాస్ట్ 3-4 వికెట్స్ మనవి 20 రన్స్, 5 రన్స్, 15 రన్స్ ఇలా పడిపోయాయి. అంటే మనం ఎప్పుడైనా సరే ఆ లాస్ట్ 5-6 వికెట్స్ మన ఏమంటారు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని పెట్టుకొని మనం చూస్తాం కాబట్టి మనకు అది 30 బాల్స్ 40 బాల్స్ కనిపిస్తుంది. కానీ ఓన్లీ టైల్ ఎండర్స్ని చూసాము అంటే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు ఈ సిరీస్లో. అంటే టైల్ ఎండర్స్ బ్యాటింగ్ చెయ్యాలి అని నేను చెప్పట్లేదు, హాఫ్ సెంచరీలు ఆకాష్ దీప్ లాగా ప్రతి మ్యాచ్ ఆడాలి అని కాదు, బట్ కొంచెం సపోర్టు ఇది కావాలన్నమాట. అండ్ ఇంకొకటి ఈ 3 పాయింట్స్ కాదు, కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే లంచ్ బ్రేక్ వస్తుంది అంటే వికెట్ ఇచ్చేస్తారు, ఇంకా అయిపోయా. ఇంక 2 బాల్స్ అయితే లంచ్ బ్రేక్, ఆ 2 బాల్స్లోనూ లేకుంటే ఆ లంచ్ బ్రేక్ పడే లాస్ట్ బాల్లోనూ వికెట్, లేకుంటే టీ బ్రేక్ వికెట్. అంటే అంతవరకు బాగా ఆడిన ప్లేయర్స్ కరెక్ట్గా లంచ్ బ్రేక్. మీరు ఫస్ట్ టెస్ట్ నుంచి ఒకసారి వెళ్ళి చూడండి, లంచ్ బ్రేక్, టీ బ్రేకుల్లో టీమిండియా వికెట్స్ చాలా ఘోరంగా పడ్డాయి. ఇంపార్టెంట్ ప్లేయర్స్ వికెట్స్ పడ్డాయి. కేఎల్ రాహుల్ వికెట్, శుభ్మన్ గిల్ వికెట్, సెట్ అయిన ప్లేయర్స్ వికెట్. అది ఎందుకు అంటే ఆ ప్రెజర్ని ఎందుకు వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారో వారికి అర్థం కాలేదనమాట. ఇది కూడా మన వాళ్ళు చూసుకోవాలి. అంటే వాళ్ళకి తెలుసు అనమాట, ఈ 2 బాల్స్ ఆడిస్తే లంచ్ బ్రేక్, వాళ్ళకి ఆ విషయం తెలుసు. మరి ఆ 2 బాల్స్ ఎందుకు వాళ్ళు 1 మ్యాచ్ 2 మ్యాచ్లు అయితే పర్లేదు, 5 టెస్టుల్లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇది జరిగిందనమాట. ఇది మాత్రం చూసుకోవాలి, ఆ ప్రెజర్ని హ్యాండిల్ చెయ్యాలి ప్లేయర్స్. ఇది పరిస్థితి అనమాట. మొత్తానికైతే 5th టెస్ట్ గెలిచేసాము, సిరీస్ని డ్రా చేసుకున్నాము. వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.